అందరికీ నమస్కారం, నేను మీ శ్రావంతి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనం స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసాము. సో ఈరోజు వీడియో సెకండ్ అనమాట. సెకండ్ వీడియోలో మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఈరోజు దారం మిషన్కి ఎట్లా పెట్టాలి, అండ్ ఇంకొకటి బాబిన్కి దారం ఎట్లా చుట్టాలి, బాబిన్కి దారం ఎట్లా పెట్టాలి, అండ్ మిషన్కి బాబిన్ ఎట్లా పెట్టాలి. సో ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లైన్స్ ఎట్లా, మనం స్టిచ్చింగ్ మీ బిగినర్స్ కదా, సో మీరు ఎట్లా లైన్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, వీడియోస్ పర్ఫెక్ట్గా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తేనే మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది. సో మీరు ఇప్పుడు మిషన్ దగ్గరికి రండి. మిషన్ దగ్గరికి సో ఫస్ట్ మనం దారం చుట్టాలి. ఇక్కడ కనిపిస్తుందా దారం? కనిపిస్తుంది. జూమ్ దగ్గరికి రా. ఇట్లా దారం దీనికి చుట్టుకొని ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి. సో నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇది బాబిన్ రింగు, ఇది బాక్సు. సో ఈ బాక్స్లో ఇట్లా థ్రెడ్ పెట్టి ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంటుంది. ఈ లైన్ నుండి థ్రెడ్ ఇట్లా అనాలి. ఇట్లా ఉంటే మీరు ఇది బాబిన్ ఓకే అన్నట్టు. నెక్స్ట్ కింద ఇక్కడ మన మిషన్కి ఎట్లా పెట్టాలనేది కూడా చూపిస్తున్నాను. ఈ మిషన్కి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ పైన ఇంకొక హోల్ ఉంటుంది. ఈ మిషన్ హోల్ని ఇట్లా పెట్టి ఇక్కడ ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బాబిన్ అనేది ఇది పెట్టే విధానము. అండ్ పైన థ్రెడ్ ఒకటి పెట్టాలి మనం. థ్రెడ్గా చూడండి, ఫస్ట్ ఇది థ్రెడ్ స్టార్ట్ చేస్తుంది. దీనికి పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇది ఇక్కడ నుండి, తర్వాత ఈ రింగ్ ఉంటుంది, ఈ రింగ్ నుండి ఇట్లా చేయాలి. అండ్ ఇదొక ప్లేస్, ఇదొక హోల్ ఉంటుంది. ఈ హోల్ నుండి ఇట్లా దారం పెట్టి ఇక్కడ చూపిరా, కింది పెట్టి సూదిలో దారం ఇట్లా. ఇప్పుడు దీన్ని సూదిని ఇట్లా అంటుంటే ఇట్లా వస్తుంది. ఓకే, తీసేరా మళ్ళీ దగ్గర పెట్టరా. ఇట్లా జూమ్ ఉండాలి, నేను అనిపించలేదు. సో మీరు తర్వాత చూస్తారు స్ట్రేట్ లైన్స్ అనేవి ఇట్లా సో ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడు నేను చూపించాను కదా, బాబిన్ ఎట్లా పెట్టాలి, దారం ఎట్లా పెట్టాలి. అండ్ లైన్స్ అనేది మీరు స్ట్రేట్ లైన్స్, కర్వ్ లైన్స్ అన్నీ ఫస్ట్ అయితే కంపల్సరీ స్టిచ్ చేసుకోవాలండి, లేకపోతే అర్థం కాదు. తొక్కడం అనేది కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, అట్లయితేనే ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ లేకుంటే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్ని క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వీడియో ఏంటంటే హెమ్మింగ్ ఎట్లా చేయాలి, అండ్ బుక్స్లు ఎట్లా వేయాలి, సో మనం ఖాతాలు ఎట్లా కుడతాము, ఈ 3 టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియో థర్డ్ వీడియో వస్తుందండి. థర్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.